ఐవీఎఫ్ వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతులు అందుబాటులోకి వచ్చాక సంతాన భాగ్యాన్ని పొందడం చాలా వరకు సులువైపోయింది. అయితే కొంతమంది దంపతులకు ఐవీఎఫ్తోనూ ఫలితం కనిపించిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఐవీఎఫ్ విఫలమవుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సంతానం తీరని కలైనా ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పటికీ ఆధునిక సాంకేతిక చికిత్సల సాయంతో పండంటి సంతానాన్ని పొందటం సాధ్యమే. జీరో కౌంట్ ఉన్నప్పటికీ, అండాలు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ గర్భధారణను సుసాధ్యం చేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఐవీఎఫ్ విఫలమైన పరిస్థితుల్లో సంతాన సాఫల్యతను సాధ్యం చేసే ఆధునిక చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఐవీఎఫ్ విఫలమైతే సంతాన భాగ్యం తీరని కలేనా? ఫస్ట్ ఐవీఎఫ్కే మనకి ప్రెగ్నెన్సీ రావాలని లేదు. సో ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక 50-55 మందికి వస్తుంది. బట్ మిగతా వాళ్ళకి ఏం చేయాలి అని అంటే, వి యూజువలీ అసెస్ రెస్పాన్స్ అది బాగాలేదు, ఎగ్ క్వాలిటీ బాగలేకపోతే స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్లో కొన్ని మార్పులు చేయడం అనేది జరుగుతుంది. స్పర్మ్లో ప్రాబ్లం ఉంది అని అంటే నెక్స్ట్ టైం చేసినప్పుడు టిసా ఆప్షన్, అంటే డైరెక్ట్గా నీడిల్ ద్వారా స్పర్మ్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ఆప్షన్ ఒకటి చూస్తాము. ఆర్ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి, అది చేయడం జరుగుతుంది. అండ్ ల్యాబ్లో కూడా వేరే టెక్నాలజీ అవసరం ఉన్న టెక్నాలజీ లైక్ అసిస్టెడ్ హ్యాచింగ్ అవసరం పడుతుందా వాటికి, లేదు ఊసైట్ యాక్టివేషన్, బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేయడము, ఇట్లాంటి ఏది వాళ్ళకి బెస్ట్ సూట్ అవుతుంది అనేది చూస్తాం. సో స్టిమ్యులేషన్ పరంగా, ల్యాబ్ పరంగా అడిషనల్గా మనము ఏం చేస్తాము. అండ్ అదే కాకుండా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది కూడా మనకి అవైలబుల్ ఉంది. సో ఎంబ్రియోని ముందుగానే మనం స్క్రీన్ చేసుకొని జెనెటిక్ పరంగా బెస్ట్ పాసిబుల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది పద్ధతి కూడా అవైలబుల్ ఉంది. ఇన్విట్రో మెచ్యురేషన్ అంటే ఏంటి? ఇన్విట్రో మెచ్యురేషన్లో ఏం చేస్తామంటే, అది మెచ్యూర్ కాకముందే, అంటే ఒక 7-8 days ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఇమ్మెచ్యూర్ ఎగ్స్నే బయటికి తీసుకోవడం జరుగుతుంది. ఇమ్మెచ్యూర్ ఎగ్స్ బయటికి తీసుకొని దాన్ని మెచ్యూర్ అనేవి బయట చేసి తర్వాత ఇక్సీ ప్రాసెస్ చేస్తాం అన్నమాట. సో ఇది ఓన్లీ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అంటే పీసీఓఎస్తోని బాధపడే వాళ్ళకి చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ ఎగ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది, ఓహెచ్ఎస్ఎస్ అనే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళల్లో ఇంజెక్షన్స్ ఎక్కువ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఒక 7 days or 8 days అనేది ముందే ఎగ్స్ బయటికి తీసుకోవడం జరుగుతుంది. బట్ దాంట్లో సక్సెస్ రేట్స్ కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటాయి. బికాజ్ అన్ని ఎగ్స్ తీసుకున్నా కూడా అన్నీ కూడా బయట మెచ్యూర్ అవుతాయి అనేది చెప్పడానికి ఉండదు. ఓహెచ్ఎస్ఎస్ రిస్క్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఇప్పుడు చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. సో అలా చేసుకోవడం బెటర్ దాన్ డూయింగ్ అన్ ఐవీఎఫ్. ఎంబ్రియో బయాప్సీ ఎందుకు చేస్తారు? ఎంబ్రియో బయాప్సీ అనే ప్రొసీజర్ అంటే ఎంబ్రియో నుంచి, అంటే అది ఒక 3rd day ఎంబ్రియో కావచ్చు ఆర్ 5th day ఎంబ్రియో కావచ్చు, దాంట్లో నుంచి ఒక 4 నుంచి 5 cells, అంటే Day 5 ఎంబ్రియో అయితే దాంట్లో నుంచి ఒక 4-5 cells అనేవి బయటికి తీసుకుంటాం. దాన్ని మనం ఎంబ్రియో బయాప్సీ అంటాం. ఆ తీసుకున్న సెల్స్ని జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తాం. సో దాన్నే మనం పీజీటీ అంటాం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో ఆ ఎంబ్రియోస్లో ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకోవడానికి అది చేస్తుంటాము. చూసిన తర్వాత బెస్ట్ పాసిబుల్ ఎంబ్రియోస్, అంటే ఇప్పుడు దాంట్లో ఏ ఎంబ్రియోకి అయితే జెనెటిక్ ప్రాబ్లం లేదో అలాంటి ఎంబ్రియోస్ని తీసుకొని మనం ట్రాన్స్ఫర్ కనుక చేసుకుంటే మనకి సక్సెస్ రేట్స్ అనేవి బాగుంటాయి. అండాల్ని వీర్యకణాల్ని ప్రిజర్వ్ చేయడం ఎందుకు? క్రయో ప్రిజర్వేషన్ అనేది మనము ఎగ్స్కి చేసుకోవచ్చు, స్పర్మ్కి చేసుకోవచ్చు, అండ్ పిండం ఎంబ్రియోకి కూడా చేసుకోవచ్చు. ఐవీఎఫ్ చేసాము, చాలా ఎంబ్రియోస్ వచ్చాయి, అన్నీ కూడా మనం అప్పుడే ట్రాన్స్ఫర్ చేయం కదా, మ్యాక్సిమం ఒక 2 ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ మిగతా ఎంబ్రియోస్, సర్ప్లస్ ఎంబ్రియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసేస్తే దాని గ్రోత్ అనేది అరెస్ట్ చేస్తాం. వి స్టోర్ దెమ్ ఇన్ లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్ అబౌట్ -170-160 degreesలో స్టోర్ చేస్తాం. అలా మనము ఒక 10 ఏళ్ళ వరకే వీటిని స్టోర్ చేసి పెట్టవచ్చు. అదే సిచ్యువేషన్లో ఎప్పుడైతే మనకి అది మళ్ళీ తిరిగి అవసరం ఉంటుందో అప్పుడు ఆ ఫ్రీజింగ్ నుంచి దాన్ని బయటికి తీసుకుంటే మళ్ళీ అవి స్టార్ట్ అవుతాయి, మళ్ళీ మల్టిప్లయింగ్ అవుతాయి, మళ్ళీ డివైడ్ అవుతాయి. సో దానికి మళ్ళీ లైఫ్ వచ్చేస్తుంది, అప్పుడు అవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వీర్యకణాలు అసలు లేకపోయినా గర్భధారణ సాధ్యమేనా? జీరో స్పర్మ్ కౌంట్ అంటే అజూస్పర్మియా అంటాం. జీరో కౌంట్ ఉండడానికి 2 కారణాలు. ఒకటి ప్రొడక్షన్ లేకపోవడం,
ఇంకొకటి ప్రొడక్షన్ ఉంది కానీ అది ఏదో అడ్డంగా ఉండి అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల బయటికి రావట్లేదు. సో ఎలాంటి ప్రాబ్లం ఉంది అనేది చూస్తాం. ఒకవేళ ప్రొడక్షన్ తక్కువ ఉంది అనుకుంటే అది దేనివల్ల, జెనెటిక్ కారణాల వలన, లేకపోతే ఇట్ ఈస్ హార్మోనల్ ఇష్యూ ఆర్ ప్రీవియస్ ఎనీ ఎక్స్పోజర్ టు కీమో రేడియేషన్ ఆర్ సమ్టైమ్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్. సో ఇలాంటి అసలు రీజన్ అనేది తెలుసుకున్న తర్వాత ఒకవేళ హార్మోనల్ ప్రాబ్లం అవుతే వాళ్ళకి హార్మోన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో టు స్టార్ట్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ కావడానికి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి టిసా ఆర్ టీసీ ప్రొసీజర్స్ ఆర్ ద బెస్ట్. బికాస్ లోపట్ల ఎంతో అంత స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది వాళ్ళకి, సో అది చాలా తక్కువగా ఉంటుంది. సో దాన్ని మనం డైరెక్ట్గా నీడిల్ అనేది టెస్టిస్లోకి పంపించేసి ఆ ఉన్న కొన్ని ఫ్యూ స్పర్మ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాంతోనే ఇక్సీ చేయడం అనేది ఆప్షన్ మనకి అవైలబుల్ ఉంటుంది. గర్భాశయంలో సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది? గర్భసంచిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయంటే ఫైబ్రాయిడ్స్ ఉండడం ఆర్ అడినోమయోసిస్ ఉండడం, పాలిప్స్ ఉండడం, ఆర్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఆ యూట్రస్ మన ఫార్మేషన్లోనే బైకాన్వేట్ యూట్రస్ ఆర్ సెప్టేట్ యూట్రస్ అనే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటివి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది ముందే చూసుకొని దానికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. పాలిప్స్ ఉన్నాయి అనుకోండి, పాలిప్స్ అంటే లోపల గ్రోత్ క్యావిటీలో, అలా ఉన్నప్పుడు అది ఇన్ఫ్లమేషన్ వల్ల ఇంప్లాంటేషన్ ఇంపాక్ట్ చేస్తుంది. సో దాన్ని మనము చిన్న ప్రొసీజర్ ద్వారా పాలిప్ని తీసేయచ్చు. అండ్ ఏదైనా ఈ అనామలీస్, యూట్రైన్ అనామలీస్ లైక్ సెప్టేట్ యూట్రస్ అంటే ఒక యూట్రస్లో ఒక సెప్టమ్ ఉండడం వల్ల అది ఉన్నప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతుంది. సో సెప్టల్ రిసెక్షన్ అనే ప్రొసీజర్ మనం చేసుకోవచ్చు. ఎంబ్రియో గ్లూ అంటే ఏంటి? ఈ పద్ధతిలో ఏం చేస్తారు? ఎంబ్రియో గ్లూ అనేది ఇది వన్ ఆఫ్ ద లేటెస్ట్ ఎడిషన్ టు ఐవీఎఫ్. ఎంబ్రియోస్ని ఆ ఫ్లూయిడ్ మీడియాలో వేసి, ఈ మీడియా స్పెషల్గా ఏముంటుందంటే దెర్ ఇస్ మోర్ ఆఫ్ హైలెనిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో దానివల్ల దానికి ఒక అడేసివ్ ప్రాపర్టీ పెరుగుతుంది, అంటే అతుక్కునే ప్రాపర్టీ వస్తుందన్నమాట ఎంబ్రియోకి. సో ట్రాన్స్ఫర్ చేసే ముందు ఆ మీడియాలో డిప్ చేసి ఆ ఎంబ్రియోని తీసి యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఇంప్లాంటేషన్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో పిండం వెళ్ళి అక్కడ బాగా ఇట్ కెన్ ఇంప్లాంట్ వెల్. సో ఇప్పుడు స్టడీస్ ప్రకారంగా చూసుకుంటే దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ బై 7% బై యూజింగ్ ఎంబ్రియో గ్లూ అని స్టడీస్ చెప్తున్నాయి. ఐవీఎఫ్ ఫెయిల్ అయిందని ఇక మాకు పిల్లలు పుట్టరని దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పటికీ ఐవీఎం, టెసా, పీజీటీ వంటి ఆధునిక చికిత్సల సాయంతో పండంటి సంతానాన్ని పొందవచ్చు.